ధర్మస్థల వందలాది సవాల కేసులు రోజు రోజుకు అనేక మలుపు తిరుగుతోంది. కేసు ధర్మస్థలలో తాను వందలాది మృతదేహాలను ఖననం చేశారని ప్రకటించిన నిందితుడు చిన్నయ్యను ప్రత్యేక దర్యాప్తు దళం తీవ్రంగా విచారిస్తోంది. గతంలో ఇచ్చిన వాంగ్మూలానికి ఇప్పటి విచారణలో చెప్తున్న అంశాలకు పొంతన లేదని అధికారులు గుర్తించారు. న్యాయస్థానం ముందు చూపించిన పుర్రెకు అంటుకున్న మట్టి సహా కార్యకర్త మహేష్ శెట్టి తిమరోడి రబ్బరు తోటలోని మట్టికి సరిపోలుందని చెప్పి ఫోరెన్సిక్ ప్రయోగశాల అధికారులు ప్రాథమిక పరీక్షల్లో గుర్తించారు. దీనికి సంబంధించి మరో విడత పరీక్షలు చేయాల్సి ఉందని అధికారులు తెలిపారు. తనకు 4 లక్షల కిరాయి ఇవ్వడంతోనే తాను మృతదేహాలను ఖననం చేశారని నిందితుడు చెప్పినట్లుగా సమాచారం. మరోవైపు సుజాత భట్ విచారణను సిట్ అధికారులు కొనసాగించారు. అనన్య భట్ తన కుమార్తె కాకపోయినా తప్పుడు సమాచారాన్ని ఇచ్చిందని గుర్తించారు. రోజుకొక రకంగా మాట్లాడుతున్న ఆమెను అరెస్టు చేసి విచారించేందుకు న్యాయస్థానం అనుమతి తీసుకుంటామని అధికారులు తెలిపారు. అభిషేక్ అనే యూట్యూబర్ చెప్పినట్లుగా తాను అనన్య భట్ను తెరపైకి తీసుకొచ్చారని ఆమె చెప్పినట్లుగా సమాచారం. గతంలో ధర్మస్థల మరో కర్మకాండ పేరిట అతను ఒక వీడియో చేశాడని అధికారులు గుర్తించారు. అతన్ని అరెస్టు చేసేందుకు దర్యాప్తు చేపట్టామని సిట్ అధికారులు తెలిపారు. బెల్తంగడి సిట్ కార్యాలయంలో 2 రోజుల పాటు విచారణకు హాజరైన యూట్యూబర్ సమీర్ శుక్రవారం విచారణకు హాజరు కాలేదు. తనకు అనారోగ్యంగా ఉందని మరో రోజు విచారణకు హాజరవుతారని తన న్యాయవాదికి చెప్పినట్లుగా సమాచారం. సౌజన్యకు న్యాయం పేరిట పోరాటాన్ని చేస్తున్న ఒకప్పటి ఎస్ఐ గిరీష్ మట్టన్నవర్పై చర్యలు తీసుకోవాలని చెప్పి కార్యకర్త కావేరి కేదార్నాథ్ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేశారు. ధర్మస్థలలో ఏటా నిర్వహించే సామూహిక వివాహాలను అవహేళన చేస్తూ మట్టన్నవర్ వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ధర్మస్థల గురించి ఎందరూ తప్పుడు ప్రచారాన్ని చేసినా కూడా నిజం ఎప్పుడూ నిలకడగా ఉంటుందని ధర్మాధికారి వీరేంద్ర హెగ్డే పేర్కొన్నారు. కొందరు మహిళలు భక్తులు ధర్మస్థలకు మద్దతుగా ఆందోళనలు నిర్వహిస్తున్నారని, ఎవరూ తమ సహనాన్ని కోల్పోవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేశారు. అయితే 2003లో ధర్మస్థలంలో అదృశ్యమైన అనన్య భట్ తల్లిని తాను అని చెప్పుకున్న సుజాత భట్కు రక్షణ కల్పించాలని కోరుతూ కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ ధర్మస్థల సామూహిక ఖననం కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఏదైతే ఉందో ఆ బృందానికి సంబంధించిన అధికారికి లేఖ రాసింది. గత 2 వారాలుగా కొన్ని మీడియా సంస్థలు సుజాతను నిరంతరం అనుసరిస్తూ స్టేట్మెంట్లు ఇవ్వమని ఒత్తిడి చేస్తూ ఉన్నాయని చెప్పి దీనివల్ల ఆమె తీవ్ర మానసిక క్షోభకు గురవుతుందని కమిషన్ చైర్పర్సన్ ఎవరైతే ఉన్నారో నాగలక్ష్మి చౌదరి లేఖలో పేర్కొన్నారు. ఆమె పరువు తీశారని, వీడియో రికార్డింగ్ కోసం ఆమె ఇంటికి అర్ధరాత్రి సందర్శనలు చేశారని, అక్కడ ఆమె విరుద్ధమైన ప్రకటనలు చేయమని చెప్పారని ఆరోపించారు. తర్వాత వీటిని దర్యాప్తును తప్పుదారి పట్టించే విధంగా ప్రసారం చేసి ఆమె బాధను మరింత పెంచారని ఆరోపించారు. సుజాతకు వెంటనే భద్రత కల్పించాలని, ఆమె తన ఫిర్యాదును నిర్భయంగా సమర్పించడానికి తగిన ఏర్పాట్లు చేయాలని, దానికి నివేదిక పంపాలని చెప్పి సిట్ని కోరింది.